ఇంతకీ ఇంకా మీరు చెయ్యాలి ఇప్పుడు బుర్రలో ఉండదు, ఎవరో వచ్చి ఒక అప్కమింగ్ డైరెక్టర్ వచ్చి మంచి క్యారెక్టర్ చెప్తారే ఇది ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కదా అని అలాంటి క్యారెక్టర్లు ఎలాగో వస్తాయి ఆ తర్వాత. నా అంతటి నాకు చెయ్యాలి అనిపించింది ఏమైనా ఉందా ఇంకా టైంలో? డెఫినెట్గా ఎపిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలన్నది ఒక డెఫినెట్గా ఎప్పటి నుంచో ఉందండి. బట్ ఇప్పుడిప్పుడే ఆ స్పాన్లోకి ఎంటర్ అయ్యాం. అంటే చిన్నప్పటి నుంచి నాకు గ్లాడియేటర్ అనేది చాలా ఒక వెరీ స్పెషల్. ఒకసారి రాజమౌళి గారి సినిమాలో రాలేరుగా, అది వరకు అది జోక్ అండి. అది చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా యాక్ట్ చేశాను, అది మజ్నులో ఆయనతో యాక్ట్ చేసాను. అలా కాదు, నేను అది ప్రాపర్ ఎపిక్ ఫిల్మ్ చేయాలన్నది. బట్ అది కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇట్ మైట్ హ్యాపెన్ సూన్. టైం రావచ్చు, కథ రావాలి. ఎందుకంటే చేయగలిగే పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ సినిమాకి దాదాపు నాకు తెలిసి మీరు రెమ్యునరేషన్ కాకుండా 30-40 కోట్లు ప్రాఫిట్ ఉంటుంది ఏదండి ఈ సినిమాకి. అవునా? సినిమాకి నంబర్స్ కొంచెం వీక్. సో అంటే మీ స్టేజ్ వచ్చింది. అది ఈ సినిమాతో ఆ సినిమాతో సంబంధం లేకుండా ఐ థింక్ వీ హ్యావ్ గ్రోన్ ఇన్ టు దట్ స్పేస్ వేర్ వీ కెన్ ఎఫర్ట్ దట్ ఫిల్మ్ అండి, అన్డౌటెడ్లీ. బట్ దాన్ని బట్టి సినిమా డెసిషన్లు తీసుకోను నేను. అది కథ బట్టే ఉంటుంది. అది మనం చేయాలనుకుంటున్న ఆ కథకి కావాల్సినంత హార్ట్, ఆ కథకి కావాల్సినంత రైట్ కంటెంట్ మనకు దొరికిందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను ఎప్పుడు కథలు బాగానే వింటూనే ఉంటాను కాబట్టి ఐఎమ్ షూర్ త్వరలో దొరికేస్తుంది కదా. మీ ఫ్యాన్స్ అంటే మీరు ఎవరితో చేస్తారో వాళ్ళు యూజువల్గా ఇప్పుడు కొత్త వాళ్ళతోనే ఎక్కువ చేస్తారు. ఇప్పుడంటే మన వదిలి శ్రీకాంత్ తోటి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సో దాని మీద వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నది మన ఓజీ డైరెక్టర్ సుజిత్ తోటి ప్యాడేస్ తర్వాత అండి. అది వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళడం అంటే ఆబ్వియస్లీ తను ఓజీ కంప్లీట్ చేసి రావాలి కదా. వచ్చిన వెంటనే దీని తర్వాత కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ప్యారడైజ్ 26 మార్చ్ 26 అండి డేట్ ఇస్తాం కదా. సో దాంట్లో కూడా చాలా దాని గురించి చాలా మంది నేను అంటే మీరు అన్నారు. అంటే ప్రాబ్లం ఏంటంటే రాసినవి తెలిస్తే కానీ రాయని తెలియదు కాబట్టి మీరు ఏదైనా ఒకవేళ బయట పెట్టినవి తెలిస్తే కానీ బయట పెట్టినవి తెలియదు కదా. దాని గురించి చాలా విన్నాను నేను. అసలు వింటుంటే మాత్రం వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అందులో మీ క్యారెక్టర్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు ఇలా చెప్పినట్టు హ్యాపీగా ఏమన్నా చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వకుండా ఉంటే సార్ మేము కూడా మీ సినిమా డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. నేను కూడా ఏమంటున్నానంటే కొన్ని మీకు తెలుసు అది థియేటర్లో ఇంపాక్ట్ని తగ్గిస్తుంది, అలాంటివి వదిలేసేయండి అంతే.